నీకు చిన్న కథ చెప్తా యూపీఎస్సీ కోసం. చాలా జాగ్రత్తగా విను. ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పుడే ఐఐటి క్రాక్ చేస్తాడు, తర్వాత ఐఐటి బాంబేలో చదువుకున్నాడు. వన్స్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన నెక్స్ట్ మూమెంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాడు, స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసేసుకున్నాడు. ఆ తర్వాత డైరెక్ట్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తాడు, ప్రిలిమ్స్లో ర్యాంక్ వస్తుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాడు, మెయిన్స్లో కూడా ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఫేస్ చేశాడు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పే సమాధానాలు చూసి ఒక్కొక్కడు కూడాను ఇలా చెప్పాడు. సో రిజల్ట్స్ వస్తాయి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఎక్కడ చూసినా సరే తన పేరు మారుమోగిపోతుంది. తను అడిగాడు, నీ యొక్క సక్సెస్ కారణం ఏంటంటే బై నేచర్ నేను ఇంటెలిజెంట్ని అనుకుని చెప్పాడు. సో ఈ కథ ఎవరికి రిలేట్ అవ్వదు. ఎందుకు చెప్పండి, ఎవరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ జర్నీని ఎవరు కూడా ఫేస్ చేసి ఉంటారు. అంత టఫెస్ట్ జర్నీ ఎక్సెప్ట్ కనిష్క్ కటారియా అనుకుని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడాను. సో ఇన్ రియాలిటీ ఎలా ఉంటుంది తెలుసా, ఒక చిన్న మిడిల్ క్లాస్ స్కూల్లో చదువుకొని, వీలైతే గవర్నమెంట్ స్కూల్ లేకపోతే మామూలు స్కూల్లో చదువుకున్న ఒక స్టూడెంట్ యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది అంత ఈజీ జర్నీ కాదు. ఎందుకో చెప్పనా, అన్నిటికన్నా ఫస్ట్గా కంప్లీట్ చేయాల్సింది ఎన్సీఆర్టీస్. సో ఈ ఎన్సీఆర్టీ 6th క్లాస్ టు 10th క్లాస్ ఏదైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడంలోనే చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను కరెక్ట్గా మీకు ఒక విషయం చెప్తున్నా, దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలనే విధానాలు అనేవి తర్వాత చెప్తాను. కానీ ముందుగా ఒక విషయం బాగా అర్థం చేసుకోండి, ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. నీ యూపీఎస్సీ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నీకు ఇదే ఇంపార్టెంట్. ఎందుకు చెప్పనా, ఫస్ట్ స్టెప్ కానీ సరిగ్గా లేకపోతే మిగిలినవన్నీ కూడా రాంగ్ అయిపోతాయి. అందుకే నీ మనసుకి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎందుకు ఇంపార్టెంటో కాస్త క్లారిటీగా చెప్తా. నెంబర్ 1 థింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఇస్తుంది. ఎస్, నేను చెప్తున్నా, చాలా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కూడా బీభత్సమైన క్లారిటీ ఇస్తారు. నీకు యూపీఎస్సీని బాగా అబ్జర్వ్ చేస్తే నీకు జీడీపీ అనుకున్న టాపిక్ రావచ్చు, నీకు అర్థం కాదు. కానీ వెంటనే నువ్వు 6th క్లాస్ ఆ క్లాసులో నువ్వు చదువుకుంటే నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ 9th క్లాస్ ఎకానమీని మీరు ఓపెన్ చేస్తే అక్కడ నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు, కానీ కమ్యూనిజం అంటే ఏంటో తెలుసా, క్యాపిటలిజం అంటే ఏంటో తెలుసా, అండ్ డిబెంచర్స్ అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ నీకు తెలియవు. కానీ ఇలాంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా రంగరించి బ్యూటిఫుల్గా తయారు చేసినవి ఈ ఎన్సీఆర్టీస్. సో ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి చాలా స్ట్రాంగెస్ట్ రీజన్ చెప్తా చూడు. నీకు టైం సేవ్ చేస్తుంది అబ్బా. ఎందుకు టైం సేవ్ చేస్తుంది, ఎలా సేవ్ చేస్తుంది చెప్తా చూడు. నువ్వు డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ చదవడానికి వెళ్ళిపోయావు అనుకో, ఆ బుక్స్ ఇంత బల్కీగా ఉంటాయి అండ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి వీళ్ళు ఆల్రెడీ చిన్నప్పుడు బేసిక్స్ వచ్చు కాబట్టి అనే ప్యాటర్న్లో రాసేస్తారు, నీకు చదివితే ఏం కాదు. సో ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పెట్టేస్తుంది. అదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ నువ్వు కంప్లీట్ చేసుకుంటే మొత్తం కూడా నీకు టైం సేవింగే. నువ్వు ఒక్కొక్క టాపిక్ చదివితే జెట్ స్పీడ్లో నీట్గా చదువుకుంటూ వెళ్ళిపోగలవు. సో ఇది నీకు బ్యూటిఫుల్ థింగ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, లక్ష్మీకాంత్ బుక్ ఎంత లావు ఉంటుంది కదా, ఆ బుక్ నేను 1 డేలో కంప్లీట్ చేయగలను. సో అది నా కెపాసిటీ. ఎందుకు అంత పాసిబిలిటీ అయ్యిందంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీద బేసిక్ గ్రిప్స్ నాకు ఫుల్గా ఉంది. ఇదే నాకు చాలా హెల్ప్ చేస్తుంది వాటన్నిటిని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి. అండ్ ఇంకొక థింగ్ చెప్తున్నా, ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అసలు తీసుకోవాలా వద్దా, అసలు ఎందుకు అనుకుని మీకు డౌట్ ఉంటే బాగా చెప్తా. యూపీఎస్సీ సిలబస్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రిలిమ్స్ సిలబస్, అదే రకంగా మెయిన్ సిలబస్. ఈ 2 సిలబస్ని కంప్లీట్గా టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఈ 6th క్లాస్ నుండి 9th క్లాస్ 10th క్లాస్ ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్లో ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా కవర్ అయిపోతూ వస్తుంది. కాకపోతే వాటన్నిటికీ కూడాను అమ్మ చేతి గోరు ముద్ద ఎలాగో ఫస్ట్లో ఒక ఇంట్రోలా ఉంటుందో, వీటన్నిటిని కూడా ఇంట్రోలా ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఈజీగా చెప్పేస్తాయి. సో ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఏదైతే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్లో నేర్చుకుంటారో అదే దాన్ని యూపీఎస్సీ సిలబస్లో కాస్త ఎక్కువ నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నట్టే. అందుకే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మస్ట్ 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 అనుకుని అంటూ ఉంటారు. అండ్ బ్యూటిఫుల్ థింగ్, ఇంకొక థింగ్ చెప్తే చూడండి, ఇట్స్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎస్, యూపీఎస్సీ మీరు అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్లో కూడా ఆ టర్మ్స్ మనకు అర్థం కావు, సిలబస్లో ఏవైతే మెన్షన్ చేసి ఉంటారో ఆ టర్మ్స్. కానీ ఇక్కడ వన్స్ ఎన్సీఆర్టీస్ని మీరు ఓపెన్ చేస్తే అదే టెర్మినాలజీస్ అన్నింటినీ కూడాను ఎన్సీఆర్టీ బుక్లో నీట్గా ఈజీగా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. చూడండి, టెక్స్ట్ బుక్ ఫ్రేమర్స్ ఎలా ఆలోచిస్తారు, చిన్నపిల్లలకి అర్థమయ్యేలా రాయాలని ఆలోచిస్తారు కదా. 6th క్లాస్ పిల్లడికి కూడా హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుతున్నా, లేకపోతే వేదిక్ లిటరేచర్ గురించి చదువుతున్నా, లేకపోతే అశోక గురించి చదువుతున్నా, లేదంటే డెమోక్రసీ గురించి చదువుతున్నా, లేదంటే జాగ్రఫీలో యూనివర్స్ గురించి చదువుతున్నా, సోలార్ సిస్టమ్ గురించి చదువుతున్నా, సింపుల్గా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఎంతైతే అవసరం ఉందో అంతే టాపిక్స్తో చెప్తాడు.
సో ఇది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాబట్టి ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఆ సింపుల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటే నీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాగ్రఫీనే తీసుకో. జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్స్ సోలార్ సిస్టమ్ కానీ లేకపోతే సీజన్స్ కానీ వీటి గురించి మాట్లాడుతుంది. ఇదే టాపిక్ మళ్ళీ జీసీలింగ్ అనుకుని జాగ్రఫీకి ఇంపార్టెంట్ బుక్ అనమాట. ఆ బుక్లో మీరు వెళ్ళి చూస్తే బుర్ర పాడైపోతాయి. సో నీకు చెప్పేది అర్థమవుతుందా? అంత కష్టమైనది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతాం కాబట్టి దాని అప్లికేషన్ అయినటువంటి ఈ చిన్నప్పుడు బుక్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ ఆల్ యూపీఎస్సీ. ఎస్, ఒక్కసారి నువ్వు ఎన్సీఆర్టీ బండిల్ అంతా ఒక్కసారి కొనేస్తే నీ యొక్క యూపీఎస్సీకి ఏదైతే డిజైర్ ఉందో ఆ డిజైర్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసేస్తుంది. ఎందుకంటే నువ్వు మాటికి కూడా యూపీఎస్సీ సిలబస్ తీయడము చెక్ చేయడము ఇది ఉందా లేదా అనుకుని చెక్ చేసుకోవాల్సిన డౌట్ కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది నీట్గా. ఒక్క హిస్టరీని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చక్కగా వెళ్ళిపోతే 6th క్లాస్లో యాన్సర్ హిస్టరీ నేర్చుకుంటారా, 7th క్లాస్లో మిడివల్ హిస్టరీ నేర్చుకుంటారా, 8th క్లాస్లో మోడర్న్ హిస్టరీ నేర్చుకుంటారా, 9th క్లాస్లో వరల్డ్ హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ నేర్చుకుంటారా. అదే రకంగా 10th క్లాస్లో వరల్డ్ హిస్టరీ ప్లస్ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ఇంకా కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయి, వాటిని నేర్చుకుంటారా. ఇలా అనమాట ఒక 6th క్లాస్ నుండి 10th క్లాస్ మీరు కంప్లీట్ చేస్తే GS 1కి సంబంధించిన హోల్ ఫౌండేషన్ అంతటినీ కూడాను బ్యూటిఫుల్గా బేసిక్స్ అన్నింటినీ కూడా మీలోకి మీరు దాచుకున్న వాళ్ళు అవుతారు. అర్థమవుతుంది కదా. ఈవెన్ జాగ్రఫీ కూడా అంతే. మీరు 6th క్లాస్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఫిజికల్ జాగ్రఫీ నేర్చుకుంటారా, ఆ తర్వాత 7th క్లాస్కి వచ్చినట్లయితే ఇండియన్ జాగ్రఫీ నేర్చుకుంటారా, 8th క్లాస్లో ఇండియన్ జాగ్రఫీ ఇంకా పెరుగుతుందా, 9th క్లాస్లో అయితే ఎకనామిక్ జాగ్రఫీ, 10th క్లాస్లో ఎకనామిక్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ. ఇలా అనమాట మొత్తం జాగ్రఫీలో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కంప్లీట్ సెట్గా మీరు నేర్చుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మాటికి కూడాను యూపీఎస్సీ సిలబస్లో ఇది ఉందా లేదా, ఈ టాపిక్స్ ఏమున్నాయి అనే డౌట్ మీకు ఏమీ లేకుండా మొత్తాన్ని కూడాను కవర్ చేసే అవకాశాన్ని మీకు ఇస్తుంది. సో నీ కోరిక యూపీఎస్సీని నువ్వు ఎలా లేదన్నా క్రాక్ చేయాలని అనుకునేటప్పుడు డెఫినెట్లీ ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ నుండి వెళ్తే చాలా బాగుంటుంది. సో పాయింట్ అర్థమైంది కదా. అయితే నేను ఒక థింగ్ చెప్తాను చూడండి. అందరూ కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ దీన్ని కంప్లీట్ చేసేటప్పుడు కూడా ఇంకొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా అంటే ఆ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కంప్లీట్ చేయడానికి 1 year పట్టిస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక టాపిక్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ సివిలైజేషన్ అని ఉంటుంది. వేదిక్ సివిలైజేషన్ అనే టాపిక్ని మీరు ఎలా కిలుక్కుంటారు తెలుసా? ఒక దురద వచ్చినప్పుడు ఇలా కిలుక్కొని రక్తం వచ్చినట్టు చేసుకుంటారు చూసారా, అలా ఒక టాపిక్ని బీభత్సంగా కెలుక్కుంటూ వెళ్ళిపోతారు. చూడండి, వేదిక్ సివిలైజేషన్ అంటే జస్ట్ వేదిక్ సివిలైజేషన్, ప్రీ వేదిక్ సివిలైజేషన్, పోస్ట్ వేదిక్ సివిలైజేషన్ ఈ రెండు నేర్చుకుని అక్కడ సొసైటీ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది ఇలా నేర్చుకుంటే చాలు. ఇంకొంతమంది ఎలా వెళ్ళిపోతారు తెలుసా? ఋగ్వేదకి వెళ్ళిపోతారు. ఋగ్వేదలో రకరకాల సంహితలు ఉంటాయి కదా, ఋగ్వేదలో వాటిలో ఉన్న టాపిక్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా డెప్త్గా అలా వెళ్ళిపోతారు. ఈవెన్ వేదస్ అన్నింటినీ కూడా ఏం చెప్తాయి, అరణ్యకసు, ఉపనిషత్సు, అదే రకంగా సంహితాలు వీటన్నిటిని కూడా కెలుక్కుంటూ వాటన్నిటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఒక ప్రీస్టు, ఒక పూజారి, ఒక అర్చకుడు ఏవైతే టాపిక్స్ నేర్చుకోవాలో ఆ కరికులంకి వెళ్ళిపోతున్నాడు. సో పాయింట్ అర్థమైంది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు సరైన గైడెన్స్ లేకపోతే ఎలా వెళ్ళాలో తెలుసుకోకపోతే ఇబ్బంది అయిపోద్ది. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక పెద్ద మాల్ ఉంది. ఆ మాల్లో ప్రపంచంలో ఎలాంటి వస్తువైనా దొరికేస్తుంది అలాంటి మాల్ ఉంది. ఇది ఒక ఆర్టిఫిషియల్ మాల్, మాయాలోకం అనుకుందాం. ఫస్ట్ ఒక కోతిని పంపించారు. కోతిని వెళ్ళి 5 minutesలో ఏం చేసిందంటే తనకు కావాల్సిన పండు ఒక దాన్ని పట్టుకుని వస్తుంది. తర్వాత ఒక ఆవును పంపిస్తారు. ఆవు తనకి కావాల్సిన గడ్డి ఎక్కడ ఉందో వెతుక్కొని తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత మనిషిని పంపిస్తారు. 1 రోజు అవుతుంది రాడు, 2 రోజులు అవుతుంది రాడు, 3 రోజులు అవుతుంది రాడు, ఇలా 4 రోజులు అయిపోతుంది. వెంటనే ఏం చేశాడంటే తనని ఎవరైతే పంపించారో ఆ గురువు గారు లోపలికి వెళ్ళేసి ఎక్కడ వెళ్ళిపోయాడు అనుకుని చెక్ చేయడానికి వెళ్తే తనకు పాజిటివ్ అర్థమైంది. అటు ఇటు చూసుకుంటూ ఏది తీసుకుని వెళ్ళాలా అనుకుని డౌట్గా ఉన్న మనిషిని చూశాడు. సో తను బయటకు తీసుకుని వచ్చి, చూడు నీకు అవకాశం ఇచ్చాను, నీకు ఏది కావాలో స్వేచ్ఛగా వెతుక్కోరా అనుకుని, కానీ నువ్వు ఏది కావాలో తేల్చుకోలేకపోతున్నావు. అందుకే గురువు అనేవాడు ఒకటి ఇంపార్టెంట్. నీకు ఏది కావాలనేది నేను నీకు చెప్తాను కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు తనకేం చెప్పాడు, ప్రజెంట్ మనకు ఫుడ్ కావాలి, ఫుడ్ తీసుకుంటారా 3 daysకి సరిపోద్ది అనుకుని చెప్పి పంపిస్తాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే నువ్వు ఒక్కడగా ఉన్నప్పుడు నీకు మ్యాక్సిమం ఏమీ తెలియదు, నీకు డైరెక్షన్ ఏమీ తెలియదు. ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, టైం టేబుల్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఏ బుక్ తర్వాత ఏ బుక్ కంప్లీట్ చేయాలి, ఏ సిస్టమేటిక్గా చేయాలి, నోట్స్ ఎలా చేయాలి, నోట్స్ ఏ రకంగా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, నోట్స్ చిన్నగా చేయాలా, క్రిస్ప్గా చేయాలా, మైండ్ మ్యాప్స్తో చేయాలా, ఇలా మీకు ఏమీ డౌట్స్ ఉండవు. అన్నిటికన్నా మించి హిస్టరీ అనే దాన్ని మీరు చదువుతుంటే అర్థం కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేనేం చేశానంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్గా మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తీసుకొని వస్తాను. సో చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అయిపోయింది. సో ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సో ఈవెన్ చాలా పెద్ద వాళ్ళు కూడా ఇది కంప్లీట్ చేసుకుని మెయిన్స్ బుక్స్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రజెంట్. సో మీరు కూడాను ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలని అనుకుంటే
మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైనా సరే ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కంప్లీట్ చేయడంలో ఏ మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా సరే నీకు ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ హెల్ప్ చేస్తుందని గుర్తుపెట్టుకో. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్లీ కూడా ప్రతి దానికి కూడా హెల్ప్ చేస్తాను. నేనున్నది మీకోసమే, ఓకేనా? నా ఎక్స్పీరియన్స్ అంతటిని రంగరించి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాను, ఓకేనా? సో లెసన్స్ బ్యూటిఫుల్గా నేర్చుకోండి. ఈ ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఈ యూపీఎస్సీకి ఫాస్ట్గా దాటండి, సరేనా? బాయ్.